డాక్టర్ గారు, ఫ్యాటీ లివర్ అంటేనే కొలెస్ట్రాలా? కొలెస్ట్రాల్ ఎంత ఉంటే హార్ట్కి మంచిది? అంటే గుడ్ కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నాను. కొలెస్ట్రాల్ మనము హార్ట్ అటాక్ రావడానికి ముఖ్యంగా మనం మాట్లాడుకునేది కొలెస్ట్రాల్ పేరుకుపోయింది కాబట్టి మీకు హార్ట్ అటాక్ వచ్చిందని చెప్తాం. బట్ ఇది ప్రతిదీ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనా అంటే కాదు. మన బాడీలో కొలెస్ట్రాల్ అంటే లిపిడ్స్, పర్టికులర్లీ లిపిడ్స్ అనేది కంపల్సరీగా అవసరం. ఎందుకంటే మనకు కొన్ని ఎంజైమ్స్ బాడీలో కావాలన్నా, బైల్ యాసిడ్స్ కావాలన్నా, విటమిన్ డి, ఇట్లా ఎంజైమ్స్, కొన్ని ఎంజైమ్స్, లేదంటే ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ సెల్, అంటే హ్యూమన్ బాడీలో మన బేసిక్ బ్లాక్స్ అంటాం. ఆ బేసిక్ బ్లాక్స్ ఏంటంటే హ్యూమన్ సెల్ అంటాం. సో ఈ సెల్స్లో ప్రతి చోట లిపిడ్స్ ఉంటుంది. బట్ మనకు కావాల్సినంత లిపిడ్ మన లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఆ నెసెసిటీ కావాల్సిన లిపిడ్స్ అనేది మనకి ఎప్పటికీ అందుబాటులో ఉంటాయి. బట్ మనం తీసుకునే ఆహారము వల్ల మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో హౌ మచ్ అంటే మనం ఎంత ఫుడ్ ఇంటేక్ తీసుకుంటున్నాం, ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నాం, దాన్ని ఎక్స్పెండిచర్ చేయడానికి, అంటే మనం తీసుకునే ఎనర్జీని ఖర్చు చేయాలి. ఖర్చు చేయకుంటే ఏమవుతుంది? పెరిగిపోతుంది. కాబట్టి ఈ మన డైటరీ అండ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో లిపిడ్స్ అనేది 2 టైప్స్, బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ అంటాం. యూజువల్లీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అంటాం, అది బ్యాడ్ కొలెస్ట్రాల్. ఎందుకంటే అది లివర్ నుంచి ప్రొడ్యూస్ అయ్యి మన బాడీకి అంతా వెళ్తుంది, మన బాడీకి వెళ్ళి అవసరమైన చోట ఉపయోగపడుతుంది. ఒకవేళ అది ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు అది మనకు రక్తనాళాలలో కొవ్వులాగా పేరుకుపోయి మనకు ప్రాబ్లం కాజ్ చేస్తుంది. ఇంకోటి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటాం, అది గుడ్ కొలెస్ట్రాల్. అదేమిటంటే మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ అధికంగా ఉండేదాన్ని లివర్కి తీసుకొని వచ్చి దాన్ని డిస్పోజ్ చేస్తుంది. బైల్ యాసిడ్స్ రూపంలో, బైల్స్ రూపంలో మనకి బయటికి వెళ్ళిపోతుంది. సో ఈ బ్యాలెన్స్ అనేది కూడా ఇంపార్టెంట్. సో మనకి ఎప్పుడైతే ఈ ఆహారం వల్ల కానివ్వండి, మన ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కానీ మనము ఎక్కువగా తీసుకుంటే, అది మనకు ఉన్న ఈవెన్ కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నా ఫైనల్లీ ఇట్ విల్ కన్వర్ట్ టు ఫ్యాట్. ఎక్సెస్ అయినప్పుడు మనకు బాడీలో ఎనర్జీ, ఇట్ విల్ ఫైనల్లీ కన్వర్ట్ టు ఫ్యాట్. ఎప్పుడైతే ఫ్యాట్ ఎక్కువ మన బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువ అయిపోతుందో అప్పుడు ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉండి మనకు అది మన గుండె రక్తనాళాలలో నిదానంగా పెరిగిపోతూ వస్తుంది. దానివల్ల మనకి ఫ్యూచర్లో హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎంత లెవెల్లో పెట్టుకోవాలి డాక్టర్ గారు? యూజువల్లీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఇప్పటివరకు మనకున్న రిస్క్ స్కోరింగ్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. అంటే మీకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఎంత అనేది మనకు 40 years నుంచి క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు అవన్నీ కూడా మోడిఫై చేస్తున్నారు. ఎందుకంటే మనం ఇప్పుడు హార్ట్ అటాక్స్ అనేది 40 years కంటే తక్కువలు కూడా ఎక్కువ చూస్తూ ఉన్నాం. ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 25 to 40 years కూడా చాలా పెరిగిపోయినాయి. సో ఈ రిస్క్ స్కోరింగ్ సిస్టమ్స్ అన్నీ కూడా మనము మార్చాల్సిన అవసరం వస్తూ ఉంది. సో యూజువల్గా లెస్ దెన్ 100 అనేది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఉంటే మంచిది. అలా కాకుండా మీకు ఇంకొంచెం వేరే బీపీ, షుగర్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా, ఊబకాయం అందుకున్నా, స్టిల్ లెస్ దాన్ 70, లెస్ దాన్ 50 ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అనేది మనకు మన స్టడీస్ అనేది చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి మినిమం మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది లెస్ దాన్ 100 కంటే తక్కువ ఉంటే మనం రిస్క్ తగ్గించుకున్న వాళ్ళం అవుతాము. అదే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది 40 to 50 మధ్యలో ఉండాలి. సో ఈ లెవెల్స్ అనేది కంపల్సరీగా మనం రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ ఫ్యామిలీస్లో కూడా రన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 20-25 years మధ్యలో ఒకసారి ఫస్ట్ చెక్ చేయించుకోవాలి. అప్పటికైనా ఎక్కువ ఉందంటే ఫ్రీక్వెంట్ చెకప్స్ అవసరం. లేదు 20-25 yearsలో మీకు నార్మల్ ఉందంటే 5 years తర్వాత చెక్ చేయించుకోవచ్చు, ఆర్ యాన్యువల్ చెకప్స్ చేసుకోవచ్చు. సో ఈ కొలెస్ట్రాల్ ప్రాబ్లం అనేది మనం అర్లీ స్టేజ్లోనే మనం డిటెక్ట్ చేయగలిగితే మనం దాని ప్రికాషన్స్ అంటే లైఫ్ స్టైల్, ఇనిషియల్గా లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్, ఈ రెండింటి వల్లనే మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది. బట్ దాన్ని ఎప్పుడైతే డిటెక్ట్ చేయడం లేట్ అయ్యి మనకి ఎక్కువ ఉంటుందో అప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి మెడిసిన్స్ అనేది వాడాల్సిన అవసరం వస్తుంది. ఓకే.